ఐపీఎల్ 2026 సీజన్లో జోష్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు షాకింగ్ ఓటమి. గుజరాత్ టైటాన్స్ చేతిలో ఆర్సీబీ చిత్తయింది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో కనీస పోటీని కూడా ఇవ్వకుండా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ కోహ్లీ వరుసగా 5 ఫోర్లతో మెప్పించాడు. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ హోల్డర్ బౌలింగ్, ఫీల్డింగ్లో మెరిశాడు. ఓ క్యాచ్పై దుమారం రేగింది. ఇలా గుజరాత్ బెంగళూరు మధ్య మ్యాచ్లో ఇంట్రెస్టింగ్ విషయాలను చూసేయండి. ఈ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆలౌట్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం. 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆర్సీబీ ఆలౌట్ అయింది. గుజరాత్ బౌలర్ రబాడా వేసిన 2వ ఓవర్లో బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లీ వరుసగా 5 ఫోర్లు బాదాడు. చూడచక్కని షాట్లతో మెరిపించాడు. అనంతరం జాకబ్ బేతల్, కోహ్లీ అవుట్ అయిన దేవ్దత్ పడిక్కల్ రాణించాడు. కెప్టెన్ రజత్ పాటీదార్ 19 పరుగులతో కాసేపే నిలిచాడు. పడిక్కల్ 24 బంతుల్లోనే 40 రన్స్తో అదరగొట్టాడు. కానీ జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ సహా మిగిలిన ఏ బ్యాటర్ కూడా ఎక్కువసేపు నిలవలేకపోయారు. దీంతో 155 పరుగులకే ఆలౌట్ అయింది బెంగళూరు. ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ జేసన్ హోల్టర్ పట్టిన ఓ క్యాచ్ వివాదమైంది. 8వ ఓవర్లో రజత్ పాటీదార్ భారీ షాట్ కొట్టగా పరుగెత్తుకుంటూ వచ్చి డైవ్ కొట్టి మరీ క్యాచ్ పట్టాడు హోల్డర్. క్యాచ్ సరిగానే ఉందా అని చెక్ చేసేందుకు థర్డ్ అంపైర్ కు ఫీల్డ్ అంపైర్లు రిఫర్ చేశారు. థర్డ్ అంపైర్ అవుట్ గా ప్రకటించారు. అయితే క్యాచ్ అందుకున్నాక బంతిని హోల్డర్ నేలకు ఆనించినట్లుగా కాస్త కనిపించింది. దీంతో దీన్ని అవుట్ ఇవ్వడంపై ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫోర్త్ అంపైర్ తో విరాట్ వాదన చేశాడు. అయితే థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడం వల్ల పాటీదార్ పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. కీలక సమయంలో వికెట్ కోల్పోయింది ఆర్సీబీ. మోస్తరు లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మెరుపు బ్యాటింగ్ చేశాడు. 18 బంతుల్లోనే 43 పరుగులతో దుమ్ము రేపాడు. 238 స్ట్రైక్ రేట్తో సత్తా చాటాడు. 4 ఫోర్లు, 3 సిక్స్లు బాదాడు. చేజింగ్ ను సులువు చేసేశాడు గిల్. జోస్ బట్లర్, రాహుల్ తెవాతియా కూడా దూకుడుగా ఆడటం వల్ల జీటీ 15.5 ఓవర్లలోనే గెలిచింది. 25 బంతులు మిగిల్చి మరీ విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు 9 మ్యాచ్ల్లో 5 గెలిచిన గుజరాత్ 4 ఓడింది. 10 పాయింట్లతో ప్రస్తుతం టేబుల్లో 5వ ప్లేస్లో ఉంది. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ జేసన్ హోల్డర్ ఈ మ్యాచ్లో మెరిశాడు. 4 ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. పాటీదార్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్లను పట్టాడు. బ్యాటింగ్లో 12 రన్స్ చేశాడు. బౌలింగ్, ఫీల్డింగ్లో రాణించిన హోల్డర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్లో టైటాన్స్ బౌలర్ అర్షద్ ఖాన్ 3 వికెట్లతో రాణించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ సీజన్లో ఇది 3వ ఓటమి. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ 6 గెలిచింది. 12 పాయింట్లతో ప్రస్తుతం 2వ ప్లేస్లో ఉంది. వరుసగా 2 విజయాలు సాధించిన గుజరాత్ 5వ ప్లేస్లో ఉంది. ప్లే ఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది.